గత 14-15 సంవత్సరాల నుంచి బహుజన బతుకమ్మ ఒక్కొక్క వాదన తీసుకొని విజయవంతం చేసుకుంటూ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోతుంది. ఈ సంవత్సరం స్త్రీల మీద జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా అలానే ప్రకృతిని కాపాడుకునే ఈ క్రమంలో తీసుకున్నటువంటి నినాదం విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే దీనికి బేస్ అయినటువంటి ఎవరైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో ఆ దాడులకు కారణమైనటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి మొదటి నుంచి కూడా ఒక సైకలాజికల్ క్లాసెస్ అనేది ఉండాలి ఎవరికైనా కూడా. ఇప్పుడు 10th క్లాస్ వరకు ఒక రకమైన విద్య, అందులో ఎటువంటి ఎన్విరాన్మెంటల్కి సంబంధించింది కానీ ప్రకృతి కానీ సైకలాజికల్ స్టడీస్ కానీ ఏవి లేవు. ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇంతవరకే ఉన్నాయి. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఓన్లీ బట్టి కొట్టి చదివించేటువంటి శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలు తప్ప వ్యవస్థ మొత్తం సర్వనాశనం చేసినటువంటి నారాయణ చైతన్య మాత్రమే మిగిలినాయి. అట్లనే ఇంజనీరింగ్ ఇది ఇంతవరకే నడుస్తుంది. కానీ వీళ్ళకి ఒక సైకాలజీ, సోషియాలజీ ఇలాంటి క్లాసెస్ అనేది ఫస్ట్ నుంచి కూడా నేర్పించుకుంటూ పోతే ఒక హ్యూమన్ వాల్యూస్ అనేది తెలుస్తుంది ఎవరికైనా. అట్లా గైడెన్స్ చేసుకుంటూ పోతే కొంచెం దాడులు ఇలాంటివన్నీ కూడా తగ్గుతాయని చెప్పి కోరుకుంటున్నాం. అట్లానే ఏదైతే ప్రకృతిని చెరబట్టే దామగుండం పనులు ఏదైతే చేస్తున్నారో కొన్ని లక్షల మొక్కల్ని వాళ్ళు కొట్టేయాలని చెప్పి చూస్తున్నారో దాన్ని మనం ఖచ్చితంగా ఖండియాలి. అట్లాగే ఈ బహుజన బతుకమ్మని విజయవంతం చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.